నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడీఓసీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌరీమాత పూజ నిర్వహించి బతుకమ్మ వేడుకలను అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు రంగురంగుల బతుకమ్మలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను, సంస్కృతిని, ఐక్యతను ప్రతిబింబించే బతుకమ్మ, దసరా పండుగలు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తిరుమైదానంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, ప్రజల సంస్కృతి పరిరక్షణలో రాష్ట్ర ఐక్యతను ప్రతిబింబించడంలో ముఖ్యమైనదని పేర్కొన్నారు. దయచేసి ఒక క్రమబద్ధ మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం. పూజ
ముందుగా అందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడనే వస్తే ఇదే గ్రౌండ్లో బతుకమ్మ జరుపుకున్నాము. అప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పినాను, లాస్ట్ ఇయర్ నా ఊరు మైసూరు, ఎప్పుడు కూడా దసరా అంటే మనకి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్, ఫ్లవర్ షో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహారాలు, ఇట్లా అన్ని ఫుడ్ మేళా, ఆహార మేళా అని ఉంటుంది, ఫ్లవర్ షో ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది, ఇట్లా రకరకాల ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదని ఒక మాట చెప్తే ఈ సంవత్సరం గుర్తు పెట్టుకొని ఒక 15-20 రోజుల ముందు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క గ్రౌండ్లో మనం ఈ టైం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి జాయింట్ వీల్, తర్వాత డిస్కో డ్యాన్స్, ఇలాగే కొన్ని 3-4 పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి దీనిని సద్వినియోగం చేసుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి, ఇట్లాంటి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినారు, ఈ టైం మనం మొదలు పెట్టినాము, ఖచ్చితంగా నాకు భరోసా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ లైట్స్, ఇంకా ఎక్కువ ఈవెంట్స్, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, రకరకాల ఫుడ్ స్టాల్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా, డ్యాన్స్, ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మనం జరుపుకొని ఒక తెలంగాణ ఉద్యమానికి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం దీనిని ఇంప్రూవ్ చేసుకొని ముందు ఒక రోజు చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ మన గద్వాల్ మున్సిపాలిటీనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామం నుంచి, వేరే మండలం నుంచి అందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న ఆకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ గౌరవనీయులు గౌరవ కలెక్టర్ అయిన సంతోష్ కుమార్ గారికి, గౌరవ డిజిటల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారికి మన ఆడబిడ్డల ఆత్మగౌరవం తెలంగాణ కీర్తి కిరీటం. ఈరోజు అంటే బతుకమ్మ అంటేనే అందరినీ సామూహికంగా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ఊతమిచ్చిందో గద్వాల అభివృద్ధికి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా పండుగ అంటే 2వ తారీఖు పండుగ ఉంది. ఈరోజు కూడా అంటే ఈ పిల్లలు ఆడుకునిక ఈ పండుగ దినాలు ఉన్నాయి. ఈ 9 రోజులు ఎండకాడ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు పెట్టినాం. ఈ ప్రోగ్రామింగ్ ఉచితంగా ఈరోజు వాళ్ళకి ఆ ఆర్గనైజర్స్కి చెప్పిన ఉచితంగా కూడా పిల్లల్ని అందరూ కూడా ఉచితంగా ఎక్కియండి. ఈరోజు మొత్తంగా ఉచితంగా ఏ కార్యక్రమం ఉచితంగా ఉండాలని కోరుకుంటూ మనకి పిల్లల అవకాశాన్ని ఈ ప్రోగ్రాం అయిపోయినాక లాస్ట్లో ఒక 1 అవర్ పెట్టడం జరుగుతుంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వచ్చేసారి దసరాకి ఇంకా పెద్ద ఎత్తున అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. వచ్చేసారి పెద్ద ఇప్పుడు కూడా ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఈ 2-3 డేస్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి 2వ తారీఖు వరకు అన్ని రకాలుగా రోజు ఎంజాయ్మెంట్ ఉండే విధంగా గద్వాల ప్రజలకి మళ్ళీ ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకునే విధంగా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. వీరవనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా భక్తి శక్తికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భూమి మాది భుక్తి మాది ఎవడు రా నీవు ఎదిరించినటువంటి మహనీయురాలు చాకలి ఐలమ్మ గారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మరియు అదనపు కలెక్టర్ గారిని తెలంగాణ చాకలి ఐలమ్మ, తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ, జోహార్ తెలంగాణ చాకలి ఐలమ్మ గారు, జోహార్ తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ గారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భీమ్గల్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఆదేశాల మేరకు జిల్లా వైద్య అధికారిని రాజశ్రీ మాట్లాడుతూ సప్తనారి సశక్తి పరివార్ అభినయ్ 2025 కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య ముఖ చిత్రాన్ని మారుద్దాం దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య క్యాంప్ నిర్వహించి 8వ జాతీయ పోషణ ప్రారంభం ప్రధానమంత్రి మాతృనందున పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను పంపిణీ చేద్దాం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అద్దాలు కావాలంటాడు చూడు, అద్దాలు దొరికాయి, చెకప్ ఉంటుంది అంతే ఇక్కడ. విజ్ఞప్తి ఏంటంటే మనము భీమ్గల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనకు యోగా కేంద్రం ఉన్నది. ఇక్కడ మనకు రెగ్యులర్గా ఆయుష్ డాక్టర్ ఉన్నారు, అట్లాగే మనకు హోమియో డాక్టర్ కూడా ఉన్నారు. ఈ యోగా కేంద్రంలో కూడా మనకు యోగా ఇన్స్ట్రక్టర్స్ మార్నింగ్ ఒక ఇన్స్ట్రక్టర్, ఈవినింగ్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. సో ఈ వాళ్ళు అది మొత్తం టోటల్గా ఫ్రీ సర్వీస్ మొత్తం ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అలోపతి కానీ ఆయుష్ కానీ ఏదైనా కూడా ఫ్రీ సర్వీసెస్. సో టైమింగ్స్ అనేవి మార్నింగ్ 7:30 నుంచి 9 వరకు ఒక బ్యాచ్, అండ్ 9 నుంచి కూడా 11 వరకు ఒక బ్యాచ్ ఉంటుంది. అట్లా ఈవినింగ్ 5 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసరికి మేల్ ఇన్స్ట్రక్టర్ అండ్ మార్నింగ్ ఫీమేల్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఈవినింగ్ వచ్చి మేల్ ఇన్స్ట్రక్టర్. సో ఈ రకంగా ఉంటాయి. దీంట్లో కూడా అందరూ వచ్చేసి అంటే వాళ్ళకు కొంచెం స్ట్రెస్ కానీ అది రిలాక్సేషన్ ఉంటే కనుక యోగా వల్ల కూడా మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉన్నా కూడా వ్యాధులు ఉన్నా కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి అంటే ఇంతకుముందు కూడా చెప్తున్నారు ఏంటంటే 2 మెడిసిన్స్ షుగర్ టాబ్లెట్ వేసుకునేది 1 మెడిసిన్ వరకు రావచ్చు, రాను రాను అది కూడా తగ్గిపోవచ్చు. ఇట్లా కొంచెము ట్రీట్మెంట్ అంటే యోగా వల్ల మనం దినదినం చేయడం వల్ల ఒకళ్ళే ఉంటే మనం ఇంటి దగ్గర చేసుకోలేము. ఇట్లాంటి యోగా కేంద్రాలకు వచ్చి కనుక వాళ్ళు మనం అందరూ చేస్తే కనుక వాళ్ళకు వ్యాధుల నుంచి ప్రివెన్షన్ ఉంటుంది, అట్లాగే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇట్లయినా జిల్లాలో 17 ఉన్నాయి టోటల్గా. 17 సెంటర్లలో కూడా వేల్పూర్లో ఉంది. నెక్స్ట్ ఇంకా వేరే పిహెచ్లో కనుక్కుంటే కనుక వాళ్ళు కూడా చెప్తారు అక్కడ ఉన్నదా లేకపోతే నియర్ బై ఉన్నదా అని చెప్పి. అన్ని సెంటర్లో కూడా ప్రజలు ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి ఆలయ అర్చకులు రమేశాచారి, రవి చైతన్య, ప్రద్యుమ్నలు విశేష పూజలు, లక్ష్మీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సందర్భంగా అమ్మవారికి నివేదన చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షులు నాగరాజు, పట్టణ అధ్యక్షులు బాదామి శ్రీనివాసులు, వ్యవస్థాపకులు మనసాని నాగరాజు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ రమణ గోవింద, రమణ గోవింద. జయ బోలో వాసవి కన్యకా పరమేశ్వరి జగన్మాత కి జయ బోలో వాసవి దేవి కన్యకా పరమేశ్వరి జగన్మాత కి జయ బోలో మహాలక్ష్మి జగన్మాత కి. ఓం స్వస్తి యజుర్వేద ప్రియ యజుర్వేద సేవా నమః ఓం ఈశే భోదేత్వా భాజవస్తో భాజవస్త దేవో వస్వితార్థార్థయశ్రేష్ఠ నమాజ కర్మణ ఆప్యాయత్వమగ్నియా దేవభాగభోజస్పతి
కుడివైపు లలాటే పెట్టుకోండి, ముఖానికి పెట్టుకోండి. మళ్ళీ తీసుకొని కంఠే కంఠే అదే చేతితో పెట్టుకోండి. ఇట్లా నాభౌ కుడి భుజం, ఎడమ భుజం. దక్షిణ స్కంధే వామ స్కంధే శిరసి सर्वमस्मृताय शिरसि धारयेत् पत्नी ललाटे. ओम समेश्वरस्य मे यज्ञो वदते नमस्य यद्येन्यूनं तस्मै तोमेत्येद्रक्तं तस्मै ते नमः. అందరూ కూడా అగ్నిమూర్తిని ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి. అగ్నయే నమః. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన నమః ఇతి. అగ్ని గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలందరూ ఒక చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని అన్నారు. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనిత లలిత్ కుమార్ అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి. నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ.
చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా, ప్రతి ఒక్కరు రాజశేఖర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త పాడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుస్తామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోయినాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ వైఫ్ అందరం కలిసి వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ చూడాలని మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. హ్యాపీ దసరా, హ్యాపీ సద్దుల కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమానికి ఓ మహిళా శక్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి రజక సంఘం సభ్యులు పూలమాల వేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ పెద్దలు, ఆల్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమానికి ఎస్ఏ ప్రభాకర్, ఎంపీడీఓ పూర్ణచంద్రకుమార్, ఎంఆర్ఓ, సెక్రటరీ రమేష్ వీరందరూ పాల్గొనడం జరిగింది. పెద్దలు మాట్లాడిన విధంగా ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి. మరియు ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు మాకు అవసరం ఉన్నటువంటి పనిముట్లు కానీ, మాకు కేటాయించినటువంటి జాగా కానీ ఊరు పెద్దలందరూ ఉండి మాకు సహకరించి మా తరఫున ఉండాలని మేము ప్రత్యేకంగా మా రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము చాలా ప్రయత్నం చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని పేరు పేరున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అలాగే వచ్చినటువంటి పెద్దలకు, ఎస్ఐ సార్కి, ప్రతి ఒక్కరికి పేరుకి జీవిత బీమా కూడా సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పోయిన సంవత్సరం కూడా మేము చెప్పాము, కానీ ఎవరు ఇప్పటికీ విన్నవించుకోలేదు. ఈ న్యూస్ రిపోర్టర్ల ద్వారానన్నా మాకు ఈ యొక్క అవకాశం రావాలని అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. ఇట్టి ఐలమ్మ 130వ జయంతి విజయవంతంగా సాగించినటువంటి ఊరు పెద్దలకి, నాయకులకి, అలాగే టీవీ రిపోర్టర్లకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సాధిద్దాం 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 సాధిద్దాం. జై రజక, జై రజక. ఇల్లు ఇల్లు కట్టాలంటున్నా జల్దీ. ఒక్క నిమిషం అడికి రాగానే ఇలా పెట్టి అది నర్సింగ్లో జరగాలి. ఇప్పుడు అది ఇచ్చినప్పుడు మంద కూడా అన్నారు, మంద కూడా సరే ఎవరైతే అన్న కూడా వేరే వాళ్ళకే కదా అంటారు, కానీ మంచి కార్యక్రమం చేసినాం కదా. ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి మల్లేష్,
భరత్గౌడ్ హిందూ యువవాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైతర్ రాజులు హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ వీరత్వాన్ని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రచక కుల బంధువులు మొండయ్య, గంగాధర్, రాజేశం, శ్రీనివాస్, కరుణాకర్, ఐలయ్య, సత్తయ్య, రాజయ్య, నర్సయ్య, లక్ష్మణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. ప్రజకుల ఐక్యత, ప్రజకుల ఐక్యత, ప్రజకుల ఐక్యత, ప్రజకుల ఐక్యత. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్. సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి, జోహార్. ప్రజకుల ఐక్యత, ఐక్యత. అవునే ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను. ప్రజకుల ఐక్యత, ఐక్యత, ప్రజకుల ఐక్యత. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. సాధిద్దాం ఆశయాలను, చాకలి ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను. జై రజక, జై రజక. పట్న రజక సంఘం అందరికీ చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ తొలి వీరనారి చాకలి ఐలమ్మ గారి జోహార్ జోహార్. ఈరోజు పట్టణంలో సెంటర్లో చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమాన్ని ఎన్టీపీసీ రజక సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1890 వరంగల్ జిల్లా రాయపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో మల్లమ్మ సాయిలకు జన్మించిన ముద్దుబిడ్డ చిన్నబిడ్డ చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకార్ల పాలనలో తెలంగాణ ప్రజలపై అనేక రకంగా అత్యాచారాలు జరిగేవి. భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకులని విముక్తి నుండి పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ స్ఫూర్తి మహిళా లోకానికి ఆదర్శం. ఆమె ఒక కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ రజక సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈమె యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు సాగాలని కోరుతూ జై రజక. పట్టణంలో రజక బాంధవులైనటువంటి పెద్ద మనిషి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీలో రజక సంఘం కుటుంబ సభ్యులు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి చాకలి ఐలమ్మ ఆశయాలను వారు కొనసాగిస్తున్న తీర్పు ఎంతో ఆనందనీయం. ఇంకా ముందు కూడా ఆమె చేసిన స్ఫూర్తిని వారు స్మరించుకుంటూ ఈ విధంగా వారి జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందనీయం. అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మకర్ సింగ్ రాజ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి కోరిక మేరకు మేడిపల్లి గ్రామంలో గతంలో చెప్పిన విధంగా
ధోబీ ఘాట్లు నిర్మించే విధంగా మా అందరి సాయశక్తి ఉంటాయని, వారి ఇంకా అనేక రకాలుగా వారికి ఏమన్నా అవసరాలు ఉన్న విధంగా మాకు కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి, మా ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వారికి సహాయం అందించే విధంగా మేము ఎప్పుడు తోడ్పడుతూ ఉంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై భవానీ. సాయుధ పోరాట వీరనారి, సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ 130వ జయంతి ఎన్టీపీసీ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మన కొట్టాల మల్లేష్ గారు, ఏదినూరి మల్లేష్ గారు, మన భరత్ గౌడ్ గారికి, నా కుల బాంధవులకు, నా మిత్రులకు ఎన్టీపీసీ రజకం సంఘం తరఫు నుండి, నా తరఫు నుండి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆ రోజు చాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, తెలంగాణ బిడ్డల కోసం వీరోచితంగా పోరాడి లక్షలాది ఎకరాల భూమి పంచిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజలను అండగా నిలిచి పాంచం ద్వారా అన్నోళ్లతోటి బంధువు పట్టించి భూస్వాముల గుండెల్లో పరుగులు పెట్టించిన చాకలి ఐలమ్మ తొలి మహిళ. మా రజక ఆడబిడ్డ ఆ రోజు సబ్బండ వర్గాలకు అండగా నిలిచి ఎవరైతే భూస్వాములు ఆగడాలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి భూస్వాముల మీద పోరాటం చేసిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ అంటేనే ఈరోజు ఒక ఉక్కు మహిళ. ఆ రోజు భరతమాత పరాయి వాళ్ళ చేతుల్లో ఉంటే ఎంతోమంది అమరులై మనకు మన దేశాన్ని స్వతంత్రాన్ని అప్పగించారు. మనకు మన ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పేదోళ్ళకు అండగా నిలిచి గరీబోళ్లకు భూమిని పంపిణీ చేసిన ఘనత చాకలి ఐలమ్మది. చాకలి ఐలమ్మ ఆ రోజు కుటుంబాన్ని త్యాగం చేసింది. ఆమె సర్వస్వం కోల్పోయి కూడా ప్రజల కోసం అండగా నిలిచింది. ఒక రజకులకే కాదు, సబ్బండ వర్గాల కోసం పనిచేసిన చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం ఉధృతం ఉన్న టైంలో ప్రతి ఒక్క సభలో చాకలి ఐలమ్మ ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ సాధించుకున్న తరుణంలో తెలంగాణ వర్ధంతి జయంతి కార్యక్రమాలను గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించడం చాలా శుభ పరిణామం. చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్లోని మహిళా యూనివర్సిటీకి కేటాయించి పేరు పెట్టడం చాలా సంతోషం. అదేవిధంగా రజకులకు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా అన్ని పార్టీలు ఖచ్చితంగా సర్పంచ్, కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు స్థానాలను ఖచ్చితంగా ఇవ్వాలని ఎన్టీపీసీ రజకం నుంచి సూచిస్తున్నా. లేని పక్షంలో ఎవరైతే ఏ పార్టీ అయినా కూడా రజకులను చిన్న చూపు చూసింది ఉంటే నిన్ను గెలిపించుడు కాదు, మేము ఓడగొడతామని ఎన్టీపీసీ రజక సంఘం నుంచి నేను సూచిస్తున్నా. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రజకులకు సామూహిక న్యాయం జరగాలని అన్ని పార్టీలకు నేను ఎన్టీపీసీ సంఘం నుండి అప్పీల్ చేస్తున్నా. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతి జిల్లాల్లో కూడా స్థాపించి రజకుల ఆత్మగౌరవాన్ని నిలపాలని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను సమయంగా మనం చేసుకుంటూ ఈరోజు రజకులంతా అన్ని రంగాల్లో ముందుకు రావాలి, చదువులలో రాణించి అన్ని రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించుకొని మన రాష్ట్రానికి, దేశానికి మన రజకులంతా ముందుండి సేవ చేయాలని ఇవాళ 130వ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ ధైర్య సాహసాలు మీరు అందరూ అందిపుచ్చుకొని అందరికీ సహాయం చేసుకుంటూ మనము స్ఫూర్తిగా నిలవాలని ఇవాళ ఎన్టీపీసీ రజక సంఘం నుంచి నేను పిలుపునిచ్చుకుంటూ మళ్ళొకసారి ఐలమ్మ చూపించిన ధైర్య సాహసాలకు ఆమె ఎక్కడున్నా కూడా ఆడబిడ్డ ఆత్మ శాంతించి ప్రతి ఒక్కరు ఇవాళ ఆమెను కొనియాడుకుంటూ గవర్నమెంట్ కూడా రేపు భావితరాలకు ఐలమ్మను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలలో ఐలమ్మ చరిత్రను ఖచ్చితంగా పెట్టాలని ఎన్టీపీసీ రజక సంఘం నుంచి నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే మహావీరులు, ఇటువంటి గొప్ప మనుషులను భావితరాలకు పరిచయం చేయాలి.
ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో పెట్టి ఐలమ్మ చేసిన త్యాగాలను ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు నూరిపోయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా రజక కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఐలమ్మ 130వ జయంతి వచ్చిన మా బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ జాగర్ ఐలమ్మకు, జోహార్ జాగర్ ఐలమ్మకు, జోహార్ జాగర్ ఐలమ్మకు. సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను. జై రజక, జై రజక, జై రజక. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొన్ని శక్తులు అనైతికంగా సహకరించడం మూలంగానే ఐఎన్టీయూసీ తక్కువ ఓట్లతో ఓడామని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా తెలిపారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి బాబర్ సలీం పాషా నిన్న జరిగిన ఎన్నికలపై మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యల పట్ల తాము స్పందించడం మూలంగానే గత 20 సంవత్సరాలుగా ఎన్టీపీసీ కార్మికులు ఐఎన్టీయూసీని ఆదరిస్తూ వచ్చారని తెలిపారు. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో కొందరు అనైతికంగా బీఎంఎస్కు సపోర్ట్ చేయడం, ఉద్యోగులకును ప్రలోభాలకు గురి చేయడం, ఫోన్ ద్వారా బెదిరించడం మూలంగానే ఐఎన్టీయూసీ 8 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందన్నారు. బీఎంఎస్ గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎంఎస్ పార్టీలు అన్ని పనిచేశారని, అదంతా త్వరలోనే బహిర్గతమవుతుందని తెలిపారు. గెలిచిన బీఎంఎస్కు అభినందనలు తెలుపుతూ వారికి తాము అన్ని విధాలా సహకరిస్తామని, కార్మికులకు నష్టం చేకూర్చే విషయంలో మాత్రం ఎదురిస్తామని వెల్లడించారు. నిన్న ఎన్టీపీసీ రామగుండం టౌన్షిప్లో జరిగినటువంటి వెరిఫికేషన్ ఎన్నికల్లో భాగంగా ఐఎన్టీయూసీ, బిఎంఎస్, సిఐటియు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఐఎన్టీయూసీ గత దశాబ్దాల నుంచి లెక్కలేనన్ని పర్యాయాలు ఇక్కడ కార్మికుల యొక్క సహాయ సహకారాలతో గెలవడం జరిగింది. పని చేస్తేనే ఓటేయడం కష్టమైనటువంటి ఈ కాలంలో పని చేయకుండా ఎవరు ఓటేయరు. అందుకే పని చేశాం కాబట్టే ఎన్నో పర్యాయాలు, అంటే దాదాపు 20 పర్యాయాలు ఐఎన్టీసీ నాయకత్వాన్ని బలపరిచింది అనేటువంటిది నిదర్శనం. ఓటు కోసం, గెలుపు కోసం ఎన్ని అబద్ధాలు ఆడినా, పెన్ను కాగితం ఉన్నది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా రాసినోడు గొప్పోడు కాడు, విమర్శించబడినటువంటి వాడు చిన్నోడేం కాడు. ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు తెలుసు, ప్రభుత్వంలో లేని వాళ్ళకు తెలుసు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నిక పద్ధతి ప్రకారము కార్మికులకు స్వేచ్ఛ లేకుండా మభ్యపెట్టి, ఎన్నో రకాలుగా మభ్యపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, అధికారాలను ఉపయోగించి ఒక్క సీటు రావాలా అనే ప్రయత్నంలో భాగమే తప్ప అది ఘనమైన విజయం కాదు. గుండె మీద చేసుకొని సమర్థించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడతా ఉన్నారో అంత ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలని చెప్పి సవ్యంగా మనవి చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మాకే ఎక్కువ ఉన్నది, మేము ప్రీమియం అని చెప్పారు. మేము దానికి జవాబు ఇచ్చాం. మాకున్న 20 సీట్లు, వాళ్ళకున్న 13 సీట్లు, దానికి సమాధానం లేదు. అంటే కార్మికులను ఏ రకముగా మభ్యపెట్టగలమో, ఏ రకముగా మన అదుపులో తీసుకోగలము, కార్మికులను ఏ రకముగా మన దిక్కు లాక్కోగలమని ప్రతి ఒక్క రకమైనటువంటి ఆలోచనలు పుట్టుకొచ్చి దుర్బుద్ధి అయినటువంటి స్థితి. వారికి వచ్చినటువంటి నంబర్ 1 పొజిషన్ మీద నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత అంబానీ
లాస్ట్కు ఎక్కడో ఒక దగ్గర కూర్చోవడానికి ఒక కుర్చీ దొరికింది వాళ్ళకు అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళు కార్మికులే, వాళ్ళు మాతోటి వాళ్ళే, మాతోటి పని చేసిన వాళ్ళే పని చేస్తున్నారు కాబట్టి వారికి నా శుభాకాంక్షలు. కానీ అనైతికంగా ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతరులు కానీ ఎవరు ఏ రకముగా ఆ నంబర్ 1 పొజిషన్కు సహకరించిండ్రు అనేటువంటిది రాబోయే కాలంలో తెలుస్తుంది. నా ఆవేదన ఏంటిదంటే కార్మికులకు నష్టం జరగొద్దు. గతంలో ఇటువంటి అనుభవాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు గెలిచినప్పుడల్లా సహాయం చేసిన వాళ్ళు ఎటో వెళ్ళిపోయినరు. ఉన్నటువంటి నాయకత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. కార్మికులకు నష్టం జరిగింది. నేను గతంలో కూడా చెప్పా, మేము వెనకబడితే 5 ఓట్లు, 10 ఓట్లు, 11 ఓట్లు, గెలిస్తే 200 ఓట్లు. వచ్చే ఎన్నికల వరకు మేము వేచి చూస్తాము, వారికి సహకరిస్తాము. మరి ఐఎన్టీసీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నటువంటి 212 మంది కార్మికులు ఒక జాతీయ నాయకునిగా ఎల్లవేళలా నేను వాళ్ళను సహకరిస్తా. వారికి ఏ కష్టం నష్టం వచ్చినా యాజమాన్యం వాళ్లకు ఒత్తిళ్లకు లొంగదీసుకొని చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసి పని భారం పెంచాలన్నా, ఇంకేదైనా మార్పులు చేయాలన్నా సహించేది లేదు. ఎంత పెద్దటి వాడైనా నేను వదిలిపెట్టా, వాళ్ళను అరికడతా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా రామగుండం ఎంప్లాయీస్ అందరికీ, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా, గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క కార్మిక నాయకుడు హాస్పిటల్ దిక్కు కానీ వారి కుటుంబాల దిక్కు కానీ తొంగి చూడలేదు. ప్రాణ భయంతో పిల్లొస్తే ఎలకదాగినట్ల దాక్కున్నారు. అది గుండెల తల వంచుకొని తెలుసుకోవాలి. ఒక్క బాబర్ సలీం పాషా, ఐఎన్టీసీ నాయకులు ప్రతి ఒక్క ఇంటికి పోయారు. హాస్పిటల్లో పడుకున్న వాళ్ళను కార్పొరేట్ హాస్పిటల్లకు పంపించాల్సినటువంటి వాళ్ళను సేవ చేశారు. ఇది మాకు చాలు పర్సనల్గా తృప్తి. కానీ అటువంటిది జరగకుండా గెలిచినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కార్మికుల పట్ల ఉండాలని వాళ్ళకి చెప్తూ, మరి ఈ గెలుపు ఘనమైన విజయం. ఏంటిదా ఘనమైన విజయం? 30 సంవత్సరాల తర్వాత నువ్వు సోల్ బార్గెనింగ్ గెలిస్తే నేను కూడా సప్పట్లు కొడదు, నీది ఘనమైన విజయం అని. కాబట్టి ఇది ఘనమైన విజయం కాదు. యు ఆర్ కమ్ ఆన్ నంబర్ 1 పొజిషన్. అవర్ ఐఎన్టీసీ పీపుల్స్ హావ్ కమ్ నంబర్ 2 పొజిషన్. నంబర్ 2కు మేము ఎట్లా దిగిపోయాము, నువ్వు నంబర్ 1కు ఎట్లా వచ్చినావు అది అందరికీ తెలుసు. బహిరంగ చర్చకు వస్తే అన్నీ బయటపడతాయి. కాబట్టి మన టౌన్షిప్ ఆత్మగౌరవాన్ని, ఎంప్లాయీస్ ఆత్మగౌరవాన్ని, నమ్మించి మోసం చేసినటువంటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నేను బజారు పాలు చేయదలుచుకోలేదు. కాబట్టి ఇక మీదైనా అందరూ కలిసి కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, ప్రత్యేకంగా ఐఎన్టీసీ కార్యకర్తలు కానీ, ఐఎన్టీసీ సమర్థకులు కానీ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు జాతీయ స్థాయిలో, స్థానిక స్థాయి లోపల మేమున్నాము. ఎప్పుడైనా కానీ మీకు వచ్చినటువంటి కష్టం కానీ, మీకు వచ్చినటువంటి ఇబ్బంది కానీ మాతో పాలు పంచుకోవచ్చు. మీకు అండదండలుగా ఉంటామని చెప్పేసి సభ్యంగా మనవి చేసుకుంటా ఉన్నాము. ఐఎన్టీసీ గతం కంటే కూడా ఎక్కువ యాక్టివ్గా ఇప్పుడు రామగుండంలో పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఎన్టీపీసీ వెరిఫికేషన్ ఎలక్షన్లలో ఇక్కడ జరిగిన పరిణామాలు, ఎన్టీపీసీ లోపల కన్వీనియర్గాని వ్యవహారం జరిగింది. ఈ ప్రాంతంలో ఇది చిన్న కుటుంబం ఉన్న ఏరియా, ఇది చిన్న కాలనీ ఉన్నది. 212 ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ
ఎక్కడి నుండో ఫోన్లు ఎంప్లాయీస్కి ఒక శక్తిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి గత 35 సంవత్సరాల నుంచి దాని ఉనికి లేదు. బిఎంఎస్కి బలహీనపరచడానికి ఎక్కడో శక్తులు అన్ని కలిసినాయి. ఒక్కటని చెప్పాలి, ఒక దానికి రాజకీయం కానీ అన్ని ఇట్లా ప్రతిదీ కూడా కలిసి రాత్రి దాడి చేసినట్టుగా చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఏదో శక్తి సాధించింది కూడా ఏం లేదు. 8 ఓట్లు అంత కష్టపడి గతంలో 4 యూనియన్లు 5 యూనియన్లు ఫైట్ చేసినప్పుడు ఏదైతే విధంగా ఉండేదో ఈరోజు బయటి శక్తులతోటి ఇట్లా బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం లేదు, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు సెంట్రల్ లీడర్షిప్ ఉంది, మనకు కూడా భాగస్వామ్యం ఉంది ఎన్బీసీలో. ఇక్కడ వాళ్ళేదో చేసేది కూడా ఏం లేదు, మన వంతు మనకు ఉంటుంది, ఎప్పుడు మన శక్తి మనకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఐఎన్టీసీ మిత్రులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఏ సమస్య వచ్చినా మనకు ఉన్నాడు ఎన్బీసీ లీడర్స్, సెంట్రల్ లీడర్ గారు బాబర్ గారు ఉన్నారు కాబట్టి మనకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. పత్రికే మిత్రులకు నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు పూజలు శ్రీ బాబర్ సలీం పాషా గారు, సెంట్రల్ ఎన్ఎస్ మెంబర్, నా తోటి మిత్రుడు శ్రీ కృష్ణయ్య గారు వర్కిపోయాడు, మరియు మిత్రులు నిన్న జరిగిన 25 తారీఖు నాడు జరిగిన వెరిఫికేషన్ ఎన్నికల్లో నైతికంగా మేమే గెలిచాము. ఎన్నో శక్తులు వారి వైపు ఉన్నా కూడా నైతికంగా మాదే విజయమైంది. కార్మికులారా అధైర్యపడకండి, మనకు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ ఉంటుంది. ఎన్బీసీలో ఉంటుంది, ఎన్జేపీసీ ఉంటుంది, ఆర్జేపీసీ ఉంటుంది, ప్లాంట్ కౌన్సిల్ ఉంటుంది, స్టాఫ్ మన హెచ్ఎస్సీ కమిటీ ఉంటుంది, టౌన్స్ కూడా ప్రతి దాంట్లో కూడా మన పాత్ర ఉంటుంది. మన పాత్రలో మన కార్మికులందరి పాత్ర ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము మీ వెంట ఉన్నాము, మీరు ఎవరు భయపడని అవసరం లేదు. ఇక ఓటమి గెలుపు అంటే ఎక్కడెక్కడో మా దగ్గర ఎక్కడెక్కడో నుండి వచ్చిన శక్తులు అన్నట్టు మా మిత్రుడు చెప్పినట్టు వారి సంబంధం లేకుండా అమెరికా నుండి, హైదరాబాద్ నుండి కూడా వారి సంబంధం లేదు, వారి ఒక్కొక్క సింగిల్తోని ఫోన్ చేయించేసి ఈ ఒక్క అవకాశం అని ఒక్క అవకాశం గురించి అడిగారు. ఒక్క అవకాశం అని కార్మికులు మోసపోయారు. కానీ మీరేం అధైర్యపడకండి, మనకు 92 ఓట్లతో ఓడిపోయినాం. కార్మికుల మీకు ఎల్లప్పుడూ ఐఎన్టీసీ మీకు అండదండ ఉంటుంది. మన సెంట్రల్ లీడర్ మన దగ్గరనే ఉంటాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరెవరు ఆధారపడద్దు. థ్యాంక్ యూ. పేదవారికి సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ రూల్ రాజ్ అన్నారు. పవనపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. మంజూరైన ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న పురోగతిని సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరయ్యే విధంగా చూడాలన్నారు. ఏఈ లెవెల్ చూపిస్తుంది సార్, హౌసింగ్ అయితే మన ఏఈ గారి మీద వచ్చి 2 times వెరిఫికేషన్ కూడా చేసుకున్నాం సార్. అయితే మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు, వెరిఫై చేస్తున్నాం సార్. అందరికీ వస్తాయమ్మా, రాకుంటే ఎట్టు పోవు. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి రిజాల్వ్ చేపిస్తాము, తొందరగా వచ్చేటట్టు చూస్తాం. వస్తుంది, 100% వస్తుంది, రాకుంటే పోదు. చాలా వచ్చింది. టెక్నికల్గా కొద్ది మందికి అట్లా ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రిజాల్వ్ చేయగానే వారం 10 రోజుల్లో పడుతుంది కంపెనీ. లోపలేనా బాత్రూమ్ బయట? చాలా స్ట్రాంగ్ పిల్లర్ చేసుకున్నారు. ఇంత పిల్లర్ అవసరం లేదు. ఇంతకు ముందు మీరు తీసుకున్నారా? ఇందిరమ్మ ఇల్లు మిస్టేక్స్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారు అనేసి డేటాలో వచ్చి. మెదక్ జిల్లా ప్రసిద్ధి చెందిన ఏడిపైల వనదుర్గ భవానీ ఆలయం వద్ద జరుగుతున్నటువంటి దేవీశ్వర నవరాత్రి ఉత్సవాలకు మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరిపై అమ్మవారి కృప ఉండేలా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి చరణ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వేణు ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా ప్రిన్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల అభివృద్ధి కొరకు చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి, అమ్మ ఆదర్శ కళాశాల గురించి వివరించారు. విద్యార్థులు చదువులో రాణించడానికి పలు సూచనలు, సలహాలు అందించడమే కాకుండా తల్లిదండ్రుల నుండి సలహాలు, సూచనలు సేకరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఎందుకు ఇక్కడికి ఆహ్వానం పలికామంటే దీని ఇంటెన్షన్ తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల సమావేశం. తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు మధ్య జరిగేటువంటి సమావేశంలో తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, సలహాలు, అధ్యాపకులు తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు, సూచనలు విద్యార్థి యొక్క భవిష్యత్తును బాగుపరిచే విధంగా ఉండాలనే లక్ష్యంతో, ఆశయంతో గౌరవ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారు ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్, ఈ కార్యక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం, దీని యొక్క ఇంటెన్షన్, దీని గురించి ఇప్పుడు కళాశాల ప్రిన్సిపల్ సార్ గారు మాట్లాడారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలల్లో నిర్వహించడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఇది చేపట్టింది. దీనికి మా ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి సరైన ప్రణాళికతో చేసి మీ అందరినీ ఒకసారి మనము విద్యార్థిని తల్లిదండ్రులతో సమావేశం జరిపి వారి సలహాలు తీసుకొని వారి విద్యార్థుల ప్రగతిని వారికి తెలియజేసి కళాశాల అభివృద్ధిలో మరియు ఇంటర్లో మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు మనకు ఎంసెట్ మరియు ఎఫ్సెట్, నీట్, ఐఐటి లాంటి ప్రముఖమైన విద్యా సంస్థల్లో మన విద్యార్థిని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సీటు సాధించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నది మరియు మన అధ్యాపక బృందం ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, విద్యార్థులు ఎలా చదువుతున్నారు అనే వివరాలు మీకు తెలియజేయడంతో పాటు మీ దగ్గర నుండి విలువైన సూచనలు, ఇంకా మా విద్యార్థుల ప్రగతిని మెరుగుపరచడానికి, మా అధ్యాపకుల బోధనను ఇంకా మరింత అభివృద్ధి చెందడానికి మరియు మీకు తెలిసిన విషయాలు, మీ విద్యార్థుల గురించి, మా కళాశాలలో ఉన్న వసతుల గురించి, ఇంకా ఏమన్నా మీరు ఒక పేరెంట్ గా మీరు సలహాలు ఇచ్చినట్టే దాన్ని స్వీకరించాలని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడ తల్లిదండ్రుల మీటింగ్ కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటిదనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు ఇవ్వాలి. ఒకటి మంచి ఆరోగ్యం, రెండవది మంచి చదువు. సంపద ఇచ్చినా ఇవ్వకున్నా మంచి ఆరోగ్యాన్ని
ఆ తర్వాత మంచి చదువులు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో మీరందరూ ఉండాలని నేను కోరుతున్నాను. ఆహ్వాన పత్రిక ఇచ్చినాం ఈరోజు మీటింగ్ కానీ అందరూ పట్టించుకోకుండా మనం పట్టించుకోవాలి. మన పిల్లల కోసం మీరు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక విద్యార్థి, అది మీ కొడుకే కావచ్చు, మా కూతురే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక విద్యార్థి బాగుపడాలంటే ప్రథమ స్థానం గురువు, తల్లిదండ్రులు. వీళ్ళిద్దరూ ఆ విద్యార్థి పైన, ఆ కొడుకు కూతురు పైన ఫోకస్ చేస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది. మరి ఇది కావాలి అంటే ఇక్కడ ఒక వైపు ఏంటంటే ఎట్లుంది కాలేజీ, ఒకప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ అందులో ఏముంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగా, చాలా కేరింగ్ ఉంది. ఇప్పుడు గౌరవ కమిషనరు కృష్ణాదిత్య గారు వచ్చినాక ఇంటర్వ్యూలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎలాంటి సంస్కరణ అంటే ఒక సీసీ కెమెరా లేదు, ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ లేదు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఉంది, సీసీ కెమెరాలు ఉంది. మేము ఏ క్లాస్ చెప్తున్నామో ఆ క్లాస్ ను మేము ఆన్లైన్ లో పంపించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ విద్యార్థి చదువుతున్నాడా లేదా స్లిప్ టెస్టులు పెడుతున్నారు. ఇంత పకడ్బందీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గారు శ్రీ కృష్ణ ఆదిత్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాలలో కూడా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మనకు ఇంటర్ బోర్డు తరఫున ఎలాంటి సౌకర్యాలు కళాశాలలో కల్పిస్తున్నాము అనే విషయం క్లుప్తంగా తెలియజేయనుంది. దీనిలో ముఖ్యంగా ప్రతి కళాశాలలో తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు విద్యార్థుల మానసిక ఆనందం కొరకు క్రీడా పరికరాలు కొనుగోలు చేయడానికి గౌరవ కమిషనర్ గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే కళాశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి మరియు కళాశాల ప్రాంగణం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మనకు కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు మైనర్ రిబేట్స్ సంబంధించి నిధులు 14,10,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన కళాశాలలో ఉన్న చిన్న మౌలిక వసతుల లోపాలను మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగు విజయవంతం కావడానికి మాకు సహకరించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.